బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్నది వెయిట్ లాస్ ఫుడ్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో వెయిట్ లాస్ ఎలా చేయాలో కొన్ని ఫుడ్ ఫోటోలు అయితే పెట్టాను. ఇదొకటి పెడుతున్నానండి. ఉదయాన్నే మన ఇంట్లో ఉండే అలసందలు ఉంటాయి కదా, ఉడకబెట్టుకోవాలి. అది హాఫ్ కప్ అంతా 9 గంటలకు తీసుకోవాలి. అదే మార్నింగ్ 11 o'clockకి ఇలాగా బ్రెడ్ మీద కీరా స్లైస్ కానీ కీరా పేస్ట్ కానీ ఇలా పెట్టుకొని తీసుకోవాలండి. ఈ బ్రెడ్ టోస్ట్ అయితే చిన్నదే తీసుకోవాలి, పెద్దది తినకూడదు. ఒకటి తినాలి, పెద్దదైతే హాఫ్ తినాలి, చిన్నదైతే ఒకటి తినాలి ఫ్రెండ్స్. తర్వాత మన అరచేయంత ఫిష్ని తీసుకొని అటు ఇటు టోస్ట్ చేసుకొని పుదీనా పేస్ట్తో తినేసేయచ్చు ఫ్రెండ్స్. ఇది 11 o'clockకి ఖచ్చితంగా తీసుకోవాలి. మధ్య మధ్యలో 1 to 3 లీటర్స్ వాటర్ తాగుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వెయిట్ లాస్లో ఉంటున్నాం కాబట్టి మనము వాటరు ఎక్కువ తీసుకోవాలండి, లేకపోతే నీరసం వస్తుంది. అయితే మార్నింగు ఈవినింగు కాఫీ టీ ఏదైనా తాగొచ్చు. అయితే 1 కప్పే. నైట్ 9కి ఒకవేళ ఆకలి అనిపిస్తే మాత్రం ఒక ఫుల్ బౌల్ అంతా కుల్మ కానీ అలాగే కీరా సలాడ్ తీసుకోవచ్చండి. అది మీ ఆప్షను. ఆకలి అనిపించకపోతే ఏం పర్లేదు, ఇలాగ తీసుకోవాలి. 11 o'clock తీసుకునే లంచ్ ప్లేటే సాయంకాలం 6 గంటలకు తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తినాలి అంటే మాత్రము మీకు ఏజ్ ఉండి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవంటే చేసేయండి. ఏదైనా కానీ మీ డాక్టర్లను అడిగి ఇలా తినచ్చా, ఇలా ట్రై చేయొచ్చా అని కనుక్కొని మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మన ఇంట్లో ఉన్న ఫుడ్డే, వెరైటీవి ఏమీ లేవు కాబట్టి మన చేతులతో చేసుకునే ఫుడ్ కాబట్టి మీరు తినగలుగుతారు, చేయగలుగుతారంటే మీ డాక్టర్స్ని అడిగి హ్యాపీగా చేసేయండి. అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్లో ఉంటున్నాం కాబట్టి కారము, ఉప్పు, అలాగే ఆయిల్ ఇవి చూసుకొని వాడాలండి. మరి ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.